రంగుల చిన్ని మరియు నిశ్శబ్ద రాత్రి. ఒక అందమైన అడవిలో చిన్ని అనే రంగురంగుల చిలుక ఉండేది. చిన్నికి రోజంతా పాటలు పాడటం, కబుర్లు చెప్పడమంటే చాలా ఇష్టం. ఆమె తన రంగురంగుల రెక్కలను ఆడిస్తూ అడవి అంతా సందడి చేసేది. సూర్యుడు మెల్లగా అస్తమించాడు. ఆకాశం నారింజ, ఎరుపు రంగుల్లోకి మారింది. పక్షులన్నీ అలసిపోయి తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. చిన్ని స్నేహితుడు పాలు అనే పావురం కూడా తన కొమ్మ మీదకు చేరుకుంది. చీకటి పడింది. అడవి అంతా నిశ్శబ్దంగా మారింది. పాలు తన తలను రెక్కల చాటున దాచుకుని నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు. చుట్టూ ఉన్న గాలి చల్లగా ప్రశాంతంగా ఉంది. కాని చిన్నికి మాత్రం నిద్ర రావడం లేదు. ఆమె ఇంకా పాటలు పాడాలని అనుకుంది. కిచ్చకిచ్చ, పలకవే కోయిలా, నిద్ర ఏలరా అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులు రాత్రి నిశ్శబ్దాన్ని భంగంచేశాయి. చిన్ని అరుపులకు పాలు ఉలిక్కిపడి లేచాడు. చిన్ని, ఇప్పుడు రాత్రి అయ్యింది. అందరూ నిద్రపోయే సమయం. నీ అరుపుల వల్ల మాకు నిద్ర రావడం లేదు. కొంచెం నిశ్శబ్దంగా ఉండు అని పాలు మెల్లగా చెప్పాడు. చిన్నికి పాలు మాటలు అర్థం కాలేదు. ఆమె మెల్లగా ఎగురుతూ చెట్టు పైభాగంలో ఉన్న ఒక తొర్ర దగ్గరకు వెళ్ళింది. అక్కడ గులు అనే గుడ్లగూబ ఇప్పుడే నిద్రలేచి కూర్చుని ఉంది. గులు తన పెద్ద కళ్లతో చిన్నివైపు చూసి, చిన్నీ, రాత్రిపూట అడవి ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఈ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకుంటారు. మనం ఇతరుల ప్రశాంతతను గౌరవించాలి అన్నాడు. పగలు ఆడుకోవడానికి, అరిచి సందడి చేయడానికి, కాని రాత్రి అనేది నిశ్శబ్దంగా ఉండటానికి. సమయాన్ని బట్టి మనం నడుచుకోవాలి అని గులు చిన్నికి వివరించాడు. చిన్ని చుట్టూ ఉన్న అడవిలోని ప్రశాంతతను గమనించింది. చిన్నికి తన తప్పు తెలిసింది. అందరూ నిద్రపోతుంటే తను అల్లరి చేయటం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని అర్థం చేసుకుంది. ఆమె మెల్లగా తన కొమ్మ మీదకు వెళ్లి రెక్కలను ముడుచుకుంది. అడవి అంతా మళ్లీ నిశ్శబ్దంగా ప్రశాంతంగా మారిపోయింది. చిన్ని, పాలు అందరూ హాయిగా నిద్రపోయారు. నీతి: ప్రతి సమయానికి తగిన ప్రవర్తన అవసరం.